యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పాలక మండళ్ల ఏర్పాటు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఈ రెండు ప్రముఖ దేవాలయాలకు పూర్తి స్థాయి పాలక మండళ్ల ఏర్పాటు జరగకపోగా ప్రస్తుతం కూడా ఆ ప్రక్రియ పెండింగ్లోనే కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీటీడీ తరహాలో యాదాద్రి దేవాలయాల పాలక మండళ్ల ప్రత్యేక ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఆలయాల్లో కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. యాదాద్రి ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులను ఎంపిక చేసి 18 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు భద్రాద్రి ఆలయానికి 14 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ నోటిఫికేషన్ విడుదలయ్యాక 100కు పైగా సిఫారసు లేఖలు వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది కాలంగా ఈ రెండు ఆలయాల పాలక మండళ్ల ఏర్పాటు పెండింగ్లో ఉండటానికి స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత జిల్లాల మంత్రుల మధ్య సమన్వయ లోపమే కారణమన్న చర్చ సాగుతోంది. అయితే పాలక మండళ్ల ఏర్పాటుపై తుది నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డిదేనని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానాలకు కూడా భారీ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నది సీఎం ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. అయితే యాదాద్రి, భద్రాద్రి ఆలయాలకు పాలక మండళ్ల ఏర్పాటు త్వరలో జరుగుతుందా, లేక ఇప్పటిలాగే దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలోనే కొనసాగుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక భద్రాద్రి, యాదాద్రి ఆలయాలకు పాలక మండళ్ల ఏర్పాట్లు త్వరలో జరుగుతుందా, లేక ఎప్పట్లాగే దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలోనే కొనసాగుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా దాన్ని అభివృద్ధి చేసే పనిలో ఆనాటి ముఖ్యమంత్రులు అంతా కూడా చేస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చేందుకు దాన్ని 100 కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దాన్ని టీటీడీ తరహాలో వైటీడీఏ యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో చేపట్టినప్పటి నుంచి కూడా కసరత్తు మొదలు పెట్టారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వైటీడీఏ ఏర్పాటు చేయాలని చెప్పి భావించినప్పటికీ అప్పటి అధికారుల నిర్లక్ష్యం కానీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఆ వైటీడీఏ బోర్డు ఏర్పాటు చేయలేకపోయారు. ఇంకొక మరో ప్రధాన దేవాలయం ఖమ్మంలోని భద్రాచలంలోని శ్రీ భద్రాద్రి సీతారాముల కళ్యాణం కూడా దేవాలయం కూడా తెలంగాణలో ప్రతిష్టాత్మక దేవాలయం. అయితే వైపు వైటీడీఏ ఏర్పాటు, అదేవిధంగా భద్రాచలంలోని భద్రాద్రి దేవాలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క అభ్యంతరాలే ఆలస్యానికి కారణమవుతుందని చెప్పి తెలుస్తా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అనేక మార్లు దాని మీద కేబినెట్ లో కూడా చర్చించడం జరిగింది. దేవాదాయ శాఖ అధికారులతో, ఇతర ముఖ్యాధికారులతో, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కూడా ఈ నిర్ణయంపై చర్చించడం జరిగింది. కానీ వైటీడీఏ ఏర్పాటు అనేది స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బీర్లా ఐలయ్య ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి కానీ రాష్ట్రంలోని ఇతర ప్రముఖుల నుంచి కానీ పాలక మండలి ఏర్పాటు చేస్తే మా యొక్క పట్టు కోల్పోతామనే దాంతో అభ్యంతరాలు చెప్పినట్టు తెలుస్తా ఉంది. కానీ మంత్రులు, జిల్లాల మంత్రులు మాత్రం ఖచ్చితంగా టీటీడీ తరహాలో వైటీడీఏ పాలక మండలి ఏర్పాటులో మాత్రం అన్ని జిల్లాల నుంచి కూడా ప్రముఖుల పాత్ర ఉండాలి. తర్వాత కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా భాగస్వామ్యం ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా 18 మందితో ఏదైతే ఏర్పాటు చేయాలనుకుని పాలక మండలి ఏర్పాటు చేయాలనుకుంటారో అందులో అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉండే విధంగా, తర్వాత కొంతమంది పారిశ్రామికవేత్తలు ప్రముఖులను కూడా ఆ పాలక మండలిలో పెట్టాలని చెప్పి వివిధ సిఫారసులు వచ్చిన నేపథ్యంలో ఆ వైటీడీఏ బోర్డు ఏర్పాటుకు
మరింత ఆలస్యం అవుతా ఉంది. 2.5 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ బోర్డు ఏర్పాటు చేయకపోవడం కూడా కొంత పలు విమర్శలకు కూడా దారితీస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తన ప్రధాన ఆలోచనతో, దూరదృష్టితో, దీర్ఘకాలిక దృష్టితో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆయన నిర్ణయానికి స్థానిక నేతలు కొంత అడ్డుపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా భద్రాచలంలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలంటే 14 మందికి నోటిఫికేషన్ కూడా వేశారు. 14 మందికి 100కు పైగా సిఫారసు లెటర్ వచ్చింది. ఎందుకంటే భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఈ ముగ్గురు మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ యొక్క సిఫారసు లెటర్ కూడా కొంత గందరగోళానికి దారితీస్తా ఉంది. దేవాదాయ శాఖ స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా లేదు. దేవాదాయ శాఖ మంత్రిగా కొండ సురేఖ ఉన్నప్పటికీ కూడా ఆమె అంత సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమే అని చెప్పి ఆమె చేతులెత్తేసినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా వైటీడీ ఎందుకంటే ఇది 100ల కోట్ల ఆదాయాలు వచ్చే దేవాలయాలు కాబట్టి దాని నిర్వహణ కానీ, దాని యొక్క అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కానీ, ఎక్కువ పారిశ్రామికవేత్తలు కానీ, ప్రముఖులు కానీ, మిగతా అందరూ కూడా ఉంటే దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ గుర్తింపు తెచ్చే విధంగా ఉండాలి. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుంటే ఇప్పటికే 100ల కోట్ల రూపాయలతో వాళ్ళ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎందుకంటే మొన్న శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరయ్యి ఆయన అక్కడ 100ల కోట్ల పనులకు అభివృద్ధి పనులు చేశారు. ఇటీవల కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారాజీ సందర్భంగా కూడా కాళేశ్వరుడు ముక్తేశ్వర ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి శ్రీధరబాబుతో కలిసి, ఇతర మంత్రులతో కూడా కలిసి అక్కడ కూడా 100ల కోట్ల ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజన్న సిరిసిల్ల దేవాలయం కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున డెవలప్ చేసేందుకు 100 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక మంత్రితో, దేవాదాయ శాఖ మంత్రితో, అధికారితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కానీ ఇంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత దూరదృష్టితో, ఇంత దీర్ఘకాలిక ప్రయోజనాలతో ముందున్నప్పటికీ కూడా భద్రాచలంలో ముగ్గురు మంత్రుల మధ్య ఉన్న ముగ్గురు మంత్రుల అభ్యంతరాలు, స్థానిక ఎమ్మెల్యే అభ్యంతరం, ముఖ్యంగా యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వైటీడీఏ బోర్డు ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతో పాటు జిల్లాకు చెందిన మంత్రుల అభ్యంతరాలు ఉండటం వల్లే ఈ పాలక మండలి ఏర్పాటు ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ మంత్రి ఆ జిల్లా మంత్రులతో సమన్వయం చేసుకొని, జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరైతే అభ్యంతరాలు చెప్తున్నారో వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకొని త్వరగా పాలక మండలి ఏర్పాటు చేస్తే దానికి మంచి భవిష్యత్తులో ఇంకా మరింత అభివృద్ధి అవుతాయి. ఆధ్యాత్మికతను కూడా పెంచడానికి మంచిగా ఉంటుంది. ఎందుకంటే 100ల కోట్ల రూపాయలు నిధులు వస్తున్నప్పుడు ఆ నిధులు ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా సద్వినియోగపరిచే విధంగా భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, ఇంకా భక్తులకు కావాల్సిన సేవా కార్యక్రమాలు కానీ, ఇంకా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపితేనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ముందుకొచ్చి నిర్ణయం తీసుకుంటేనే ఇక్కడ వైటీడీఏ బోర్డు ఏర్పాటు కానీ, అక్కడ భద్రాచలంలో భద్రాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కానీ ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఏదైతే అభ్యంతరాలు, మంత్రుల సిఫారసు లెటర్లు కానీ, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారసు లెటర్లు కానీ ఏదొచ్చినా కూడా ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు దేవాదాయ శాఖ ముఖ్యంగా ఇంకా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, దేవాదాయ శాఖ కమిషనరు ఉన్న అధికారులకు స్వేచ్ఛ ఇస్తే ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది. కేవలం ఇది రాజకీయ పరమైన అంశంలో చూడకుండా స్థానిక నాయకత్వం యొక్క పటుత్వం అని చెప్పి చూడకుండా దీన్ని దీర్ఘకాలిక ప్రయోజనాలతో దూరదృష్టితో చూడాలని చెప్పి అనేక అభ్యంతరాలు, అనేక ఆలోచనలు కూడా వస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ విధంగా ఇప్పుడు యాదాద్రి దేవాలయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున 100ల కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ప్రత్యేక సూట్లు టెంపుల్ అభివృద్ధి చేసినప్పటికీ ఎండాకాలము వచ్చేసరికి మాత్రం పెద్ద ఎత్తున భక్తులు ఒక నిమిషం కూడా ఆ ఎండలో నిలబడని పరిస్థితి ఉంది. కాబట్టి ఎండాకాలంలో కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇంకా మంచి ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనికి ప్రముఖులను, వ్యాపారవేత్తలను, ఇంకా సినీ రంగంలో ఉన్న ప్రముఖులను ఏదైతే టీటీడీ బోర్డులో ఎలాంటి ప్రముఖులతో టీటీడీ బోర్డు ఏర్పాటు చేశారో వైటీడీఏ బోర్డు కూడా దానికి ఒక చైర్మన్, అదేవిధంగా డైరెక్టర్లను, బోర్డు సభ్యులను కూడా పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది పెట్టడం వల్ల దేశవ్యాప్తంగా కూడా ఇంకా గుర్తింపు వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. పలు నిధులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ద్వారా, పారిశ్రామికవేత్తల ద్వారా, ప్రముఖుల ద్వారా, ఇతర రూపాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది తలుచుకుంటేనే అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 2 దేవాలయాలతో పాటు వేములవాడ శివ టెంపుల్ తో పాటు కాళేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయం పైన కూడా ప్రధాన దృష్టిని సారించి
భవిష్యత్తులో ఆ రెండు వేములవాడ మరియు కాళేశ్వరంలోని దేవాలయాలకు కూడా పాలక మండలి ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ప్రధాన తిరుపతి తెలంగాణ తిరుపతి దేవాలయంగా చెప్పుకుంటున్న వైటి యాదాద్రిలోని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వైటిడిఏ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చొరవ చూపి త్వరలో బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అనేక మంది చెప్తున్నారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాములు.